మీకు ఇప్పుడు కమిషనర్ అన్నారు కాబట్టి ఇంకోటి గుర్తొచ్చింది చెప్పాలి. ఇప్పుడు అక్కడ చిన్న చిన్న ఉత్సవాలు అవి ఇవి జరుగుతాయి గుళ్ళలో. అవును. అంటే తొలి ఏకాదశను, గురు పౌర్ణమి అను, అప్పుడప్పుడు దీపారాధనలను, దీపోత్సవాలను జరుగుతాయి. చేసుకోవచ్చు భక్తులు. కాకపోతే ఏంటంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంది కాబట్టి ఓ సంతకం తెచ్చుకోవాలి అంతే. నువ్వు పూజ చేయొద్దని అయితే ఎవరు అంటారు. సంతకం కోసం ఈ పెద్ద మనిషి దగ్గర రావాలి. ఎవరు? మన శాంతి దగ్గరికి ఎవరు రావాలి? ఆ గుడి టెంపుల్ కి సంబంధించిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రీస్ట్ ఎవరో రావాలి. అమ్మ మేము ప్లాన్ చేసాం ఒక సంతకం, భక్తులు వచ్చి వాళ్ళ పనులు చేసుకుంటారు. ఈ సంతకం కోసం వీడి దగ్గర రావాలి అంటే ఒక పట్టు చీర 50,000 రూపాయలు ఇవ్వాలి. ఈవిడ అంటేనే అక్కడ ఆ ఉత్సవాలు జరగాలి. అంటే నో ఉత్సవాలు. ఆ అనడానికి ఈవిడకి ఒక ఖచ్చితంగా పట్టు చీర 50,000 ఇస్తేనే రావాలి. నా దగ్గర గడప దొక్కలేక రావద్దు. అంటే ఇక్కడ విషయం ఉందండి. ద్వారపాలకుడికి ముందు ఇస్తే గానీ తర్వాత దైవ దర్శనం అవ్వదని ఒక ప్రావర్బ్ ఉంది. అలాగా ముందు ఈవిడికి దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తే తప్ప భగవత్ కార్యక్రమాలు కొనసాగవు అన్నమాట. సత్యనారాయణ వ్రతమైనా చేసుకోవద్దు. ఏ గుడిలో ఇప్పుడు తక్కువ స్థాయి గుడిలో మీరు చేసుకోవచ్చు. పూజారి రండి అంటాడు. ఇన్కమ్ ఎక్కువ రాదండి అక్కడ. ఇక్కడ వీళ్ళు అట్లా కాదు. అది తర్వాత వచ్చే ఇన్కమ్ లో కూడా ఎలాగో మీరు దొబ్బేలాగా ఇస్తారు కదా. మరి ముందు వచ్చినప్పుడు సంతకానికి మీరు పెట్టండి. మీరు వచ్చినాయన్నీ నాకు లెక్కలు చెప్తున్నారా ఏంటి? మీరు అంతే, నేనెంతో మీరు అంతే, నాకు తెలీదా? పట్టుచీర ఇవ్వండి. ఈ టైపు. అండ్ అసలు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో వీళ్ళ హస్బెండ్ వైఫ్ రిలేషన్, వీళ్ళు పాస్ చేసిన ఎలిగేషన్స్ అన్ని రాంగ్. 2016లో విడాకులు తీసుకున్నామని చెప్పిందా? అబద్ధం. 2022లో కూడా నా మొగుడు ఈయన అని సంతకాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అండ్ మళ్ళీ ఆఫీస్ కూడా తీసుకొచ్చి అందరికి పరిచయం చేసింది. ఒకప్పుడు లీవ్ కావాలన్నప్పుడు ఈమె హస్బెండ్ ఇతని పేరు రాసింది. యారాడ బీచ్ అని ఒకటి ఉంటుంది వైజాగ్ లో. అక్కడ ఈ హస్బెండ్ తో రీల్స్ చేసింది. తక్కి తక్కి తయ్యా తయ్యా. ఆ డాన్సులు కూడా ఉన్నాయి ఆన్లైన్. అప్పటి వరకు వీళ్ళు కలిసే ఉన్నారు. ఏమైందంటే ఆ పిల్ల వీళ్ళ గొడవలో కవలలు ఉన్నారు. ఆ పిల్ల నాకు వద్దుపా అనుభవించుకో అనిందంట. ఇసిరేసి పాపని నాకు అవసరం లేదు, అసలు నాకు పుట్టలేదు, అది నా కూతురే కాదు, నువ్వే ఉంచుకో. సరే ఉంచుకుంటాలే, నువ్వు అంత సంపాదించావు కదా, ఓ 30 కోట్లు ఇవ్వు, పిల్లల్ని బాగా చూసుకుంటా అన్నాడు. నీకేంటి ఇచ్చేది, నేను ఇవ్వను పో అంటే వాడికి ఒళ్ళు మండి బయట పెట్టాడు. ఇది ఓవరాల్ గా శాంతి భాగవతం జరిగింది. అంటే ఆయన క్వశ్చన్ చేయడంలో అర్థం ఉంది, డైవర్స్ రాలేదు, తీసుకోలేదు అన్నమాట. అసలు వీళ్ళ వివాహమే చెల్లదు చట్ట ప్రకారంగా. వీళ్ళు అంటే ఇప్పుడు ఏంటి విడాకులు వీళ్ళ విడాకులు చట్ట ప్రకారంగా చెల్లవు బేసికలీ. నెక్స్ట్ చట్ట ప్రకారంగా ఇద్దరు కూతుర్ల బాధ్యత 18 ఏళ్ల వరకు తల్లి దగ్గరే ఉండాలి. అతను చిల్లర పంపాలి. ఇది రూల్. సో ఈమె ఇక్కడ అంతా అతీతంగా జరిగింది. ఇది ఓవరాల్ ఈమె జీవితాన్ని ఎలా చూడాలి, అసలు ఇలా కూడా ఉంటారా? ఇప్పుడు ఆవిడ ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవండి, దాని గురించి మరో వ్యక్తులు మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడడం భావ్యం కూడా కాదు. కానీ ఇక్కడ ప్రత్యేకించి శాంతమ్మ గారి గురించి మనము మాట్లాడడానికి కారణము ఏమిటి అంటే, ఆవిడ చేసినటువంటి పనులు, ఆవిడ ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నాను అని బయటకు వచ్చిందో, ఆవిడ తన సమస్యని తనే బయటకు తీసుకొని వచ్చి తను అనేక సమస్యలకి కారకురాలు అనేది ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది ఆవిడే. అంచేత ఆ సమస్య కూడా ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఆవిడ కైవసం చేసుకుంది. అందువల్ల తప్పనిసరిగా అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడము తప్పు ఎంత మాత్రము కాదు. ప్రతి వాళ్ళకి కూడా మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్లోనే మాట్లాడతాం మేము. అందువల్ల మీరు ఇదొక తప్పు కింద వాళ్ళ వ్యక్తిగత జీవితాలు మీరెవరు మాట్లాడడానికి అని అనకండి. మాకేం పని పట్టలేదా? ప్రజాధనాన్ని, భగవంతుడి సొత్తుని తీసుకుంటే మరి ఎందుకు మాట్లాడాలి? అమ్మా ఇట్లా దేవుడికి సంబంధించిన నగల్ని మాయం చేస్తే ఏమవుతారు అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, శిక్షలు ఎలా అండి? చనిపోయిన తర్వాత రౌరవాది నరకాలు అనుభవిస్తారు అని అంటారు.
కానీ బతుకున్నప్పుడు బాగున్నాగా అనుకుంటా. అదే కానీ బతుకున్నప్పుడు కూడా బాగోరండి. ఇప్పుడు వాళ్ళ భాగవతం బయటపడిందా లేదా? ఎంత పప్పిషయం అయిపోయారు. మొత్తం ప్రపంచం అంతా చీతు హ్యాక్ అని అంటున్నారా లేదా? అలా అనిపించుకున్నారు. అలా అనిపించుకునే పరిస్థితికి వాళ్ళు ప్రవర్తించారు. అంటే తప్పు ఎవరిది? వారిదే. వారి స్వయంకృతాపరాధము. వారు చేసిన తప్పులే వారి ఇవాళ ఈ పరిస్థితికి నలుగురు నోళ్లలో నానడానికి కారణము. అంచేత ఇప్పుడు చేసిన తప్పుకి ఇప్పుడే శిక్ష ఉంటుంది. దొంగ దొరకనంత వరకే. దొరికాక తప్పదు, శిక్ష తప్పదు. అంచేత భగవంతుడి యొక్క ఆస్తులని ఎవరైనా దురాశతోటి స్వార్థంతో ముట్టుకున్నారనుకోండి, వాళ్ళకి ఈ ఇహలోకంలో ఏం జరుగుతుందో చెప్తాను నేను. ఊహించని పరిణామాలు వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి జైల్లో మగ్గడము, లేదా యాక్సిడెంటల్ డెత్కి గురవ్వడము, ఇలా లేదా లక్షల రూపాయలు ఖర్చు అయ్యి నెలల తరబడి హాస్పిటలైజ్ అయ్యి హాస్పిటల్లోనే పడి ఉండడము, మొత్తము బంధువులు, స్నేహితులు, ఉద్యోగస్తులు, ప్రపంచంలో ఉన్న భగవంతుడి భక్తులు ఎవరైతే భగవంతుడికి కానుకలు సమర్పించారో వాళ్ళందరూ కూడా ఈ విషయాలు తెలిసిపోయాయి. కాబట్టి వాళ్ళందరి మనసు యొక్క వేదన వీళ్ళకి శాపంలా తగులుతుంది. అంటే 116 రూపాయలు అమ్మవారి కుండీలో వేస్తే నా కొడుకు ఉద్యోగం వస్తుందేమో, 200 రూపాయలు దేవుడి హుండీలో వేస్తే మా ఆయన జబ్బు నయమైద్దేమో, 500 రూపాయలు నేను సమర్పించుకుంటే మా ఆయన తాగుడు మానేస్తాడేమో, ఇట్లాంటి ఏవో ఒకరి పిల్లలు పుడతారేమో అని ఇచ్చిన సొమ్మంతా అదేవతో తినిందంట అనగానే అసలు ఎలా ఉంటుంది? చాలా తెలిస్తే అందరికీ మానసిక గ్లానికి గురవుతారు. మానసిక గ్లాన్ అంటే మనోవేదన. ఈ మనోవేదనకి భక్తులు గురవుతారు. భగవంతుడు చూస్తూ ఊరుకోడండి. ఇక్కడే రౌరవాది నరకాలు ఇక్కడే చూపిస్తాడు తప్పులు చేసిన వాళ్ళకి, ఎక్కడో చనిపోయాక కాదు. ఇప్పుడు ఆమెను ఫర్ ఎగ్జాంపుల్ జైల్లో వేసామనుకో, లాయర్లకి వాళ్ళకి వీళ్ళకి బెయిల్ కోసం డబ్బులు ఖర్చు పెడతా. పోనీ ఆవిడకి దేవుడి శిక్ష వల్ల ఏ యాక్సిడెంటో లేకపోతే రోగమో వచ్చిందనుకోండి, హాస్పిటల్కి ఖర్చు పెడతాం. ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్మునే సగం అనుభవించింది. ఎందుకు అనుభవించామని లాక్కుంటే జైల్లో వేస్తే జైల్లో ఖర్చు పెట్టండి, మళ్ళీ హాస్పిటల్లో. అసలు అంత అవకాశం ఇవ్వకూడదండి. నాకు తెలిసి ప్రభుత్వం ఇవ్వదు కూడా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము తప్పు చేసిన వాళ్ళని దండించేదాకా విడిచిపెట్టేటువంటి ప్రభుత్వం కాదు. అలాగే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడంలో చాలా మంచి పేరు ఉన్నటువంటి ప్రభుత్వము ఇప్పుడు వచ్చిందని ప్రజలందరూ మనశ్శాంతిగా ఇష్టంగా ఎన్నుకొని పీస్ఫుల్గా ఉన్నారు. ప్రభుత్వము అంత ఆషామాషిగా ఇలాంటి నేరస్తుల్ని విడిచిపెట్టద్దండి. తక్షణమే నేరం రుజువైన తక్షణమే ఆవిడ ఏ ఆస్తులు భగవంతులకి దేవాలయాలకి సంబంధించిన భూములు కానీ నగనట్ర కానీ ఆఖరికి ఆవిడ తీసుకున్న పట్టు చీరలతో సహా అన్నీ తిరిగి వాపస్ తీసుకొని దేవాలయం బయట ఉన్న పేదవాళ్ళు ఉంటారే, భిక్షాటన చేసేవాళ్ళు, వాళ్ళకైనా ఇస్తారు, పుణ్యం వస్తుంది. అంతేగాని ఈ ఆస్తుల్ని అలా దోచుకున్నారు అని తెలిసాక వాళ్ళు దాచుకోవడానికి అవకాశం ఉండదు.